హలో బావా. చెప్పరా. ప్రతిసారి పనికిమాల డౌట్ అడుగుతున్నాను తిడుతున్నావు కదా, ఈసారి పనికొచ్చే డౌట్ వచ్చింది, అడుగుతాను చెప్తావు మరి. ఏంటది? అడి తాగలాడు. ఇప్పుడు మనుషులకి శ్రీమంతం చేస్తారు కదా, మరి గేదెలకి ఎందుకు చేయర్రా? ఏంటి ఇప్పుడైతే ఏం చేయాలి? అదే మన దొడ్లో గేదె ఉంది కదా, దానికి 9వ నెలరా శ్రీమంతం చేద్దామని. నాకు తెలుసురా. నీకు ఇలాంటి పనికి మాలిన డౌట్ వస్తే నీకు పద్దాకాను. ఇప్పుడు ఏం చేయాలి? ఆ గేదెకి నేను పట్టు చీరను గాజులు తీసి చూడగల? కాదే, కొంచెం డబ్బులు పంపామనుకో, ఊర్లో గేదెలన్నీ పిలిచి వాటిని కూడా పచ్చగడ్డి కుడితెత్తాను. నీ పేరు మీద ఓ బ్యానర్ ఇంతాను బావా. అన్నీ బాగున్నాయి అనుకో, రేపు పొద్దున్న దూడ పుట్టాకే నీ పేరే పెడతాను దానికి. ఏంటి? మనకి ఏ దూడ పుడితే నా పేరు పెడతావా? ఒరే బాబు, ఈ విషయం పక్క ఊర్లో అన్నీ తెలిసిందనుకో, నీ గురించి నా గురించి కథల కథల కింద చెప్పుకుంటారా హే. కథల కథల కింద చెప్పుకుంటాం ఏం కర్మ. గేదెలు సీమంతం చేసిన వాళ్ళని చెప్పి గిన్నిస్ బుక్ రికార్డు కూడా ఎక్కిస్తారు. ఇప్పుడు గిన్నిస్ బుక్ అంటే ఏంటి బావా? ఇప్పుడు గిన్నెలో బుక్ ఉంటుందా, లేకపోతే బుక్ మీద గిన్నె ఉంటుందా? అరే పనికి మాలేదవా, గిన్నిస్ బుక్ రికార్డ్ అంటే నాది టైప్ ఆఫ్ రికార్డ్ రా. ఒరే బాబు, రికార్డా ఇంటర్లో ఏం రాసాం రా బాబు, ఇక్కడ మన జిరాక్స్ షాప్లో ఉంటుంది, ఒకసారి వెళ్ళి కొనుక్కుని వచ్చి ఫోన్ చేస్తాను, నాకు నీకుంటాను. ఒరే ఒరే చెప్పేదంటే రేపు పనికి మాలాడా. హలో హలో.